భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంతా కూడా ఉపాసనా కాలము. ఇంకా చెప్పాలి అంటే దక్షిణాయనం మొదలైన దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు యోగ ముద్రలో మనందరినీ కూడా మరింతగా ఆయన దృష్టితో చూస్తున్నప్పుడు మరింతగా మన ఉపాసన పెంచుకుంటూ, అంటే కేవలం మనం భక్తి పరంగా ఎదగడము అనే కాకుండా మనిషిగా మన హద్దులేమిటో తెలుసుకుని, మనిషిగా మన కర్తవ్యం ఏమిటో తెలుసుకుని, మనం ఏ రకంగా బ్రతకాలి అన్నది వేదం మనకి ప్రమాణం కాబట్టి ఏం చెప్తోంది అన్నది తెలుసుకుని, ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, ఎన్నో గ్రంథాలు వీటన్నిటినీ కూడా మన ఋషులు మునులు మనకి అందించారు కాబట్టి అందులో దాగి ఉన్న కథల ద్వారా మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది తెలుసుకుంటూ, దానిలో భాగంగా ఈ ఉపాసన అన్నది ఉంటుంది అన్న విషయం తెలుసుకోవాలి. ఉపాసన భక్తి అంటే కేవలం మనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ గుడి చుట్టూ తిరగడం కాదు, గుడిలో మాత్రమే కాదు, గుడి బయట కూడా భగవంతుడు ఉంటాడు అన్న విషయాన్ని గ్రహించటం. ఈ కోణంలో మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనం చేసే ప్రతి కర్మ అందులో శుభం మాత్రమే ఉంటుంది, తద్వారా మనకి శుభం మాత్రమే జరుగుతుంది. శుభం అంటే మంగళకరం, మంగళకరం అంటే ఎక్కడ మంగళత్వంతో కూడుకున్న ఆలోచనలు వస్తాయో అంతా చక్కగా ఉండాలి, మంచి జరగాలి అంటే మనం కూడా మంచి చేయాలి కదా. అకస్మాత్తుగా మంచి అన్నది జరిగిపోదు, ఎందుకంటే ఎంత మంచి చేస్తే ఆ మంచి తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలి అంటే కూడా మన ప్రవర్తన అది ఎప్పుడూ శుభంగా ఉండాలి. మరి ఇది మానవ ప్రయత్నంతో మాత్రమే సరిపోతుందా అంటే కాకపోవచ్చు. అందుకని శుభం అంటేనే మంగళత్వం. మంగళత్వం దేనికి ఇంకొక పేరు శివ అని చెప్పుకోవచ్చు. ఆ శివుణ్ణి అంటే శివనామం ఎక్కడైతే జపిస్తామో, స్మరిస్తామో, అలా ప్రేమతో భక్తితో అనుకుంటామో అక్కడంతా కూడా మంగళత్వం శుభం కలుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే శివునికి సంబంధించి ఈ ఆరాధన శ్రావణ మాసంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. శివారాధన అంటే ఈ రోజు చెయ్యాలి, ఈ మాసంలో చెయ్యాలి అని ఉంటుందా? ఉండదు. శివుడు లేకపోతే పరబ్రహ్మ స్వరూపం యొక్క ఎన్నో రూపాలు, భగవంతుడిని ప్రతి క్షణం మనం స్మరించుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన శక్తి లేకపోతే ఒక్క క్షణం కూడా మనకి జరగదు, అంటే కదలదు. కదలిక జీవ చైతన్యం భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. కానీ శ్రావణ మాసం అనేటప్పటికీ ప్రకృతిలో ఒక మార్పు, ఈ మార్పుకి సంబంధించి మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఇటువంటి ఆరాధన చెయ్యాలి అనే క్రమంలో శివ ఆరాధన కూడా ముఖ్యంగా శ్రావణ సోమవారాలు అనేటట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సోమ అనేటప్పటికీ స ఉమా అంటే ఉమతో పాటుగా, స ఉమా ఉమతో పాటుగా ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించటం అన్నది ఒక నిర్వచనం. శివ అనే శబ్దానికి ఎన్నో నిర్వచనాలు, ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా. ఇక మనిషికి కష్టాలు అన్నవి రాకుండా ఉంటాయా? అస్సలు ఉండవు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కాలాలు మారుతూ ఉంటాయి కదా, ప్రకృతి కూడా ఎప్పుడూ ఒకలా ఉండిపోదు. అలా మారుతున్నట్టే కష్టాలు సుఖాలు, మళ్ళీ కష్టాలు, నవ్వుకోవడం, ఏడుపు, బాధ ఇవన్నీ కూడా జీవితంలో తిరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి క్షణం మనం వివేకాన్ని కోల్పోకుండా ఉండగలగాలి అని ఐశ్వర్యప్రదాత అయిన ఈశ్వరుణ్ణి అడగాలట. ఐశ్వర్యం అంటే పదే పదే మనం చెప్పుకుంటున్నాం, మన దగ్గర ఉన్న నోట్ల కట్టలు, మనం వేసుకునే బంగారు ఆభరణాలు కాదు. ఐశ్వర్యం అన్న వెంటనే మనం ఎప్పుడూ ఆనందంగా శాశ్వత ఆనందాన్ని పొందే సంపద ఏదైతే ఉందో దాన్ని ఐశ్వర్యం అంటాం. ఈ ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుంది మన దగ్గర అంటే ఎప్పుడు మనం వివేకంతో ఉండగలగడం, జ్ఞానంతో ఉండగలగడం. అందుకే ఆదిశంకరాచార్యులు వారు కూడా ఏమడుగుతారు అమ్మవారిని? తల్లి నాకు జ్ఞానభిక్ష పెట్టు అంటారు. అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారు. ఆయనకి జ్ఞానం ఏమైనా తక్కువ ఉందా? అసలు ఏమీ లేదు. కానీ ఆయన కూడా తల్లి నాకు జ్ఞానం ఇవ్వు, భక్తి జ్ఞాన వైరాగ్యం ఇవ్వు అంటారు. అంటే భక్తిలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కలిగితేనే వైరాగ్య భావన కలుగుతుంది. ఒకటి వివేకం అన్నది చాలా అవసరం. అదేంటి, మనం చదువుకుంటున్నామా, లేకపోతే విద్యార్థులమా, ఉద్యోగం చేసుకుంటున్నామా, లేదు కదా అని అనుకోవడానికి లేదు. మనిషిగా ఉన్న తర్వాత ప్రతి స్థాయిలో, ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం జ్ఞానంతోనే మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అదేదో కేవలం ఉద్యోగం చేసినప్పుడే జ్ఞానం కావాలి, ఇంట్లో ఉంటే జ్ఞానం ఉండకూడదు అన్నది కాదు. ఎందుకంటే వివేకము అన్నది మన ప్రవర్తనకి సంబంధించి ఉంటుంది.
మనం ఎక్కడ ఉన్నాము, ఏ చోట్లో ఉన్నాము, ఏ అవస్థలో ఉన్నాము సంబంధం లేదు. అయితే మనకి ముఖ్యంగా 3 ఉద్రేకముల గురించి మన శాస్త్రం చెప్తోంది. ఉద్రేకములు అవేంటి అంటే శోకోద్రేకము, మోహోద్రేకము, అలాగే క్రోధోద్రేకము. ఈ 3 భయంకరమైన ఉద్రేకాలట. ఇవి ఉంటే వివేకం పోతుంది. అయితే క్రోధోద్రేకం అన్న వెంటనే క్రోధం, కోపం వేరు, క్రోధం వేరు. కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ క్రోధం అన్నది మాత్రం ఒక్కొక్కసారి మనసు గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఆ క్రోధంలో ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు, పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతాం. నచ్చినన్ని మాటలు అనేస్తాం, అవతల వాళ్ళని దూషిస్తాం, ఏవేవో అంటాము, ఏదేదో ప్రవర్తిస్తాం. ఇవన్నీ కోపంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్రోధము అన్నది పెద్ద ఉద్రేకం. అది వచ్చినప్పుడు వివేకం కోల్పోతాము. ఇక మోహోద్రేకం, మోహము అంటే ప్రతిదీ మనకి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర కావాలి. పోనీ భగవంతుడు అవి ఇచ్చేస్తే అక్కడితో ఆగదు మన మనసు, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అందుకే ఈ మోహము అన్నది చాలా భయంకరమైనది. ఒక్కొక్కసారి మంచి విషయాలకైతే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఏవి మనకి పనికిరావో, ఏది మనకి చాలా హానికరమో వాటిని కూడా మనసు కోరుకుంటూ ఉంటుంది. మోహం వైపు అడుగులు వేస్తూ ఉంటాము. సత్యంతో పని లేదు, ధర్మంతో పని లేదు, అవతల వాళ్ళని పీడించి ఏడిపించి మన కోరికలు మనం తీర్చుకుంటాం. ఇది మోహం. కాబట్టి ఈ మోహోద్రేకంలో కూడా వివేకం అన్నది ఉండదు, విచక్షణ అన్నది ఉండదు. ఇక శోకం, విపరీతమైన శోకం వస్తే అందరూ తప్పు చేసినట్టుగానే మనకు కనిపిస్తారు. మనకి పెద్ద కష్టం వస్తుంది. ఆ సమయంలో ఈ కష్టానికి ఎక్కడొక్కడ నేనే కారణం, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. ఎందుకు అంటే మనకి కష్టాలు రావడము అంటే మనం దుఃఖాన్ని అనుభవించటం. ఈ దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం అంటే దానికి ఎవరో కారణం కాదు, భగవంతుడు కూడా కాదు, మనం ఈ జన్మలోనో గత జన్మలోనో అంతకుముందు జన్మల్లోనో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు, ముఖ్యంగా పాపపు కర్మల యొక్క ఫలితాలు. అవి పూర్తిగా వాటిని అంటే మనం అనుభవించాలి కదా. అందుకే భగవంతుడు అనుభవింపచేసేటట్టుగా ఒక మనిషి రూపంలోనో లేకపోతే ప్రకృతి రూపంలోనో పరిస్థితి రూపంలోనో మనకి తీసుకొస్తూ ఉంటాడు ఈ దుఃఖాన్ని. అప్పుడు విపరీతమైన శోకం కలుగుతుంది. కానీ అంత శోకంలో కూడా వీడే కారణము, లేకపోతే ఈ పరిస్థితి కారణము, నా జాతకం బాగాలేదు, గ్రహాలు కారణం అని అనుకోకుండా వివేకంతో భగవంతుడిని నమ్ముకుంటూ శోకాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు తండ్రి, దానికి తగ్గ జ్ఞానం ఇవ్వు. ఎందుకు వచ్చింది ఈ శోకం, ఎక్కడైనా నేను చేసిన తప్పు ఉందా? లేదు, ఒక్కొక్కసారి తప్పు కనిపించదు, కానీ మనకి విపరీతమైన బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ఎప్పుడో నేను చేసిన తప్పు దాన్ని అనుభవింప చేస్తున్నావు భగవంతుడా, కాకపోతే నాకు అంత శక్తి లేదు, నువ్వే ఇవ్వాలి అని అడగగలగాలట. ఇలా ఈ శోకోద్రేకము, మోహోద్రేకము, క్రోధోద్రేకము, ఈ ఉద్రేకాలను పూర్తిగా నశింపచేసే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది. ఎక్కడ శివ అంటామో అక్కడ ఇటువంటి ఉద్రేకాలకి అసలు తోవ ఉండదు, అవి నశించిపోతాయి. అవి రాకుండా మనం ఆపగలుగుతామా అంటే ఎప్పుడు పడితే అప్పుడే శోకం వస్తూ ఉంటుంది, మోహం మనతోనే ఉంటూ ఉంటుంది. ఇక క్రోధం అన్నది అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని అణగదొక్కి ఓ శివ ఎప్పుడూ మంగళత్వాన్ని మాకు ఇవ్వు అని మనం వేడుకోగలగాలి. అటువంటి అద్భుతమైన అవకాశం అంటే కేవలం ఈ తిథి మాత్రం అని కాదు, ఎప్పుడైనా ఈశ్వరుణ్ణి ఇటువంటి ఉద్రేకములు మాకు వద్దు, ఎందుకంటే ఇలాంటి ఉద్రేకాలలో వివేకాన్ని మేము కోల్పోతాం. వివేకం పోతే ఇక అంతే, మనిషిగా మనం ఉండి వృధా అనమాట. కాబట్టి అటువంటి వివేకాన్ని మాకు ఇవ్వు తండ్రి అయిన ఐశ్వర్య ప్రదాత అంటూ ఈశ్వరుణ్ణి మనం వేడుకుందాం. నమస్తే.